హలో అండి, నమస్తే అందరికీ. ఇక చూడండి, సపోటా మొక్కలు ఇప్పుడు బాగా పిందెలు పడ్డాయి కదండి. వీటికి ఇప్పుడు నేను మళ్ళీ రాత్రి చూశారు వీడియో మీరు, నవధాన్యాలతో వేసిన అవి పీకి చూపించాను కదా. ఇదండి చూడండి, పెద్దవి అవుతున్నాయి కాయలు. వాటికి ఇప్పుడు మళ్ళీ నిన్న అవకాడో వీటన్నిటికీ ఇచ్చి నవధాన్యాలు వాటి అన్నిటికీ తీసేసాను కదా. ఇప్పుడు వీటికి నవధాన్యాలు ఇద్దాం అనుకుంటున్నా. వీటికి ఇంకా బలం కావాలి. ఇప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి. ఆ పెరిగే కొందులో ఆ మొక్కల నుంచి నైట్రోజన్ అనేది ఈ మొక్కలు తీసుకుంటాయి. వీటికి ఇప్పుడు బాగా ఫుడ్ అవసరం. అయితే నేనేం చేస్తానంటే ఈ రెండు మొక్కలకి అక్కడ టేబుల్ నిమ్మ, మామూలు నిమ్మ రెండు, స్వీట్ లెమను, గజనిమ్మ రెండు ఉన్నాయి అక్కడ. ఆ గడ్డి అంతా పీకేసాం మొన్న. పెద్ద చెట్లు గోంగూర అంటే అట్లాంటివి ఉంటే మొన్న పీకేసాను. అటు పక్కన జామ మొక్కలు ఉన్నాయి రెండు. వాటికి అటు ఒక బత్తాయి మొక్క అవి ఉన్నాయి. అటు వెళ్ళినప్పుడు చూపిస్తా. వీటన్నిటికీ ఇప్పుడు నేను ఈ నవధాన్యాలు వేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఇవి అప్పుడు తీసుకొచ్చినాయేనండి. వాటితో ఫస్ట్ ఈ మొక్కల్లోకి వేసినప్పుడు తీసుకొచ్చినాయి. ఈ కిచెన్ వేస్ట్ ఇచ్చి అడుగును పెట్టేస్తా. అంటే వీటికి ఇవ్వను ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంతే ఉంచుతా. వీటికి నిమ్మ చెట్లకి కిచెన్ వేస్ట్ పెట్టి వేస్తానండి. వాటికి కావాలి ఇప్పుడు బాగా. ఇవి కొంచెం అప్పుడెప్పుడో తెచ్చినాయి కదా, కొంచెం పురుగు ఆడుతుంది. కొన్ని బాగానే ఉన్నాయి, మొలిసిన వరకు మొలుస్తాయి. కొన్ని మొలిసినా మనకు సరిపోతుంది. ఇది కిచెన్ వేస్ట్ చూపిస్తా ఉండండి. ఇదిగండి ఈ కిచెన్ వేస్ట్. ఈ మొక్కలకి, ఈ రెండు మొక్కలకి వస్తే ఇంతవరకు ఇస్తానండి. ఇచ్చి కొద్దిగా మట్టి వేసి పైన కప్పెట్టి మట్టి, ఇవన్నీ మనకి కిచెన్ వేస్ట్ ఎంత బాగా పనిచేస్తుందో అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అందరూ వాడుతున్నారు కిచెన్ వేస్ట్ గురించి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే దీంట్లో అన్నం కూడా వేసాను. అన్నం పడింది, మట్టిలో పడిపోతే అదే చీకిపోద్ది. ఆ లోపల ఉన్న మట్టిలో మనకు తెలియకుండా ఎన్నో జీవరాశులు ఉంటున్నాయి. వాటన్నిటికీ మనం ఫుడ్ పెట్టినట్టు అయ్యిద్ది ఇప్పుడు. అవునా? ఇట్లా వేసేస్తున్నాను. లోపల మనకి కంపోస్ట్ లాగా అయిపోద్ది. మన వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలు చూస్తున్నారు అందరూ, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఇంకా చాలామంది, అందరూ సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు. మీకు ఇంకా మంచి మంచి విషయాలు వస్తాయి. మీరు మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇంకా మన ఛానల్ చూస్తే అసలు ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది ఒక ధైర్యం వచ్చింది ముందు. సబ్స్క్రైబ్ చేయండి. 1000 మందికి ఇప్పుడు దగ్గరలోకి వచ్చాం. ఇంకా 4-5 అయితే 1000 మంది అవుతారు. మన ఛానల్ మంచిగా తొందరలో గ్రోత్ వస్తుందని నేను అనుకుంటున్నా. మీకు ఇంకా మంచి మంచి విషయాలు కావాలి, చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయండి. ఒక వీడియో చూసినప్పుడు ఆ లైక్ బటన్ ఉంటుంది కదా, ఇట్లాగా చాలామందికి తెలియటం లేదు. నచ్చితే, మన వీడియోలు నచ్చాలని నేను కోరుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, దాని మీద ఒక లైక్ చేయండి. అది అందరికీ చాలామందికి రీచ్ అవుతుందంట అట్లా లైకులు ఎక్కువ వస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇదిగండి ఇట్లా వేసి మట్టి పోసా. మళ్ళీ వీడియో చేస్తా కుదరదని చెప్పి ఇట్లా ఈ మట్టిని ఇట్లా సదరం చేసుకొని, ఇంకా మట్టి కింద పడిపోయిద్ది ఆ అన్నం మెతుకులు కానీ, ఈ కిచెన్ వేస్ట్ ముక్కలు కానీ ఇవన్నీ. దీనికి కూడా ఇప్పుడు మట్టి సగానికి కూడా లేదండి, అందుకని కొంచెం వేసాను. ఇప్పుడు మళ్ళీ
ఆ విత్తనాలు వేసినాక కొద్దిగా మట్టి పడిద్ది. వానపాములు చూడండి, ఇదిగండి. ఇది మొన్న ఇక్కడ నైదెబ్బ అని చెప్పా కదండి, ఆ నైదెబ్బ అంతా ఖాళీ చేపించి బియ్యపు గోతాలకి ఇట్లా ఎత్తిచ్చాను. దాంట్లో ఆ గోతంలో మట్టి ఇప్పుడు దీనికి పోసుకుంటున్నా. ఆ గోతానికి తర్వాత వేరేది చూస్తాం. ఇది ఇట్లా వేసుకొని ఇది ఈ మొక్కకి వానపాములు ఉన్నాయి కదా, ఆ మొక్కలు మనం వేసిన మొక్కలు కిచెన్ వేస్ట్ మొక్కలన్నీ తింటూ ఉంటాయి. మంచిగా ఎరువుని తయారు చేస్తాయి, కంపోస్ట్గా తయారు చేస్తాయి కింద. ఆ కంపోస్టే ఇప్పుడు ఈ మొక్కకి బలం అన్నమాట. ఇది ఇప్పుడు ఇట్లా అనేసేసి ఇది ఇదండి విత్తనాలు వేయటమే. కొంచెం ఎక్కువే వేస్తున్నా, పోయినసారి కూడా ఎక్కువే వేసాను. మరీ మొదట్లో వేయక్కర్లేదండి, చుట్టూరు వేసుకుంటే మనకి ఒక గింజ అరగింజ పడ్డా ఏం కాదు. రాత్రి పెట్టిన వీడియోకి ఇప్పుడు ఇది మళ్ళీ నేను చేసేది. ఒక అమ్మాయి కామెంట్ రాసింది, నేను కూడా ఇట్లానే వేద్దాం అనుకుంటున్నాను అని. వేయండి అమ్మా, ఇది చాలా మంచిది. మొక్కలు మంచిగా మనమేమి పురుగు మందులు తీసుకొచ్చి ఎరువులు కానీ పురుగు మందులు కానీ వేయటం లేదు కదా. మనం ఇట్లా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని ఉపయోగించుకుంటా ఇలాంటివి కొన్ని వేసి పెడితే మన మట్టికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మట్టిని మనము మంచిగా తయారు చేసుకోవాలి. భూమి అనేది బాగుంటే మొక్క బాగా ఉంటుంది. అది ఇట్లా ఇంకా కొన్ని మొక్కలకి వేయాలి. ఇది సరిపోద్ది ఇక్కడ. అదిగండి, దీని మీద మట్టి వేస్తాను. ఇదిగండి నిమ్మ చెట్టు చూడండి, పిందెలు వస్తున్నాయి. ఇదిగండి 2 పిందెలు కనపడ్డాయి నాకు. మొన్నే కూడా ఒక వీడియోలో చూపించాను మీకు. చిగుర్లు వస్తున్నాయి. మనం ఆకులు ముదిరాకులు తీసేస్తాను, కటింగ్లు చేస్తానని చెప్పానా, అది కుదరలా నాకు. ఎండలు అట్టున్నాయి. ఇప్పుడు పైకి వచ్చి ఏదైనా పని చేద్దామన్నా ఉదయాన్నే చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే సాయంత్రం. ఇది స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ కూడా కాయలు ఉన్నాయి. ఇవ్వండి కాయలు పడ్డాయి, చిగుర్లు వస్తున్నాయి. ఇంకా పిందెలు ఇదిగండి, పిందెలు మొదలవుతున్నాయి. ఇదిగండి ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు మనం ఈ కిచెన్ వేస్ట్ని మళ్ళీ కిందకి వెళ్ళి ఇంకో బకెట్లో ఉంటే తీసుకొచ్చానండి. దానిలో అయితే మొక్కలు లేవు, ఎక్కువ అన్నమే ఉంది. సరే ఏదైనా మనం మొక్కకి బలమే కదా అని చెప్పి వేసాను. దీనికి ఇప్పుడు మట్టి వేస్తాను. ఇది పైకి ఎత్తాలి. ఏ మొక్కకి ఎప్పుడు ఏది అవసరమో అది మనకి తెలుస్తుంటుందండి. మొక్కలు పెంచే వాళ్ళకి అర్థమైద్ది అది. ఇది ఇప్పుడు అవసరం దేనికి అని. ఇప్పుడు ఈ పిందెల మీద ఉన్నాయి కాబట్టి వీటికి ఒకరో బలం అవసరం. ఇది కంపోస్ట్ మట్టి అండి, మన నైదెబ్బలో ఎరువుగా మారింది కదా ఆ మట్టి. ఇది చిన్న చిన్ని వానపాములు, బుజ్జి వానపాములు ఉన్నాయి. ఇదండి ఇప్పుడు ఆ అన్నం అవన్నీ తింటాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి కనపడకుండా. దీనిలో ఆవు పేడ పడింది, ఇంకా గొర్రె ఎరువు పడింది. ఈ మొక్కకి ఇంక బాగా ఇది పని చేస్తుంది. మనం ఇప్పుడు కిచెన్ వేస్ట్ పెట్టినట్టు మంచి ఎరువుగా తయారైన కంపోస్టు ఇచ్చాము. దీని మీద మళ్ళీ ఆ విత్తనాలు వేసి మళ్ళీ మట్టి చల్లుతా. అప్పుడు ఇంకా దీనికి కావాల్సిన ఫుడ్డు అందినట్టే. ఇది
ఇది పలచగానే వేస్తున్నానండి. ఇంకా కొన్ని తెప్పించుకొనైనా వేరే మొక్కలకు కూడా ఇచ్చుకుంటే బాగుంటుందండి. ఉన్నాయి కదా మన దగ్గర మొక్కలు, ఇంకా సీతాఫలం వాటికి ఇవ్వాలి. ఇప్పుడు ఈ చాలు అన్నిటికీ. ఇదండి ఇట్లా ఇంకా దీనికి మట్టి కప్పెడతా. ఇదండి అటు జామ చెట్లు సాయల్దాము. ఇదండి ఇక్కడ ఈ మామిడి మొక్కకి అన్నం కొంచెం పెట్టాను. ఈ సీతాఫలం మొక్క విత్తనాలతో పడి మొలిసిందని చెప్తుంటా కదా, అది దీనికి కొంచెం ఇది కొనుక్కొచ్చింది. బత్తాయో కమలానో నాకు తెలియట్లేదండి, దానికి కొంచెం పెట్టాను. ఇదిగా ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఈ రెండిట్లో బత్తాయి ఏదో కమలా ఏదో తెలియదండి. కాయలు కాస్తే కానీ నా గుర్తుపట్టడానికి లేదు. ఇక 2 జామ మొక్కలు ఈ పడి మొలిసినాయి అని చెప్పా కదా. ఇప్పుడు వీటికి ఈ మట్టి పోసి ఆ విత్తనాలు వేసి చూపిస్తానండి. చూడండి, ఇదిగండి అన్నిట్లో చల్లేసాను. వానపాములు చూడండి, ఇట్లా వానపాములు ఉన్నాయి అంటే మన మట్టిలో ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉన్నట్టు. మనం ఏమి పురుగు మందులు, యూరియాలు, డిఏపీలు అసలు ఏమీ వేయటం లేదు కదా. ఇదంతా మనం ఆర్గానిక్గా మట్టిని మార్చుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని ఈ విత్తనాలు వేసినందువల్ల మట్టి గుల్లబారిద్ది. గుల్లబారినప్పుడు మొక్క వేర్లు బాగా స్ప్రెడ్ అవుతాయి. అప్పుడు మొక్క బలంగా పెరుగుద్ది. ఇది నా కాన్సెప్టు. చాలామంది పొలాలలో ఉపయోగిస్తున్నారు. మనం అదే రీతిన ఇక్కడ చేసుకుంటున్నాం. ఇది కూడా నేను మన పొలంలాగే భావిస్తున్నా. ఈ పొలంలోనే కదా మనం ఏదైనా 4 ఆకుకూరలు వచ్చినా 4 కూరగాయలు వచ్చినా తీసుకొని వండుకొని తింటున్నాం కదా, ఆర్గానిక్గా పండించుకొని తింటున్నాము. ఇప్పుడు ఈ వానపాములు ఉన్నాయి అంటేనే మన మట్టి మంచిగా తయారవుతుంది అని అర్థం. తయారయ్యింది. మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తున్నాము, కిచెన్ వేస్ట్లో మనం తిన్న ఫ్రూట్స్ ముక్కలు పెడుతున్నాము మట్టిలోకి, అది బాగా కంపోస్ట్ అయిపోయి మట్టి గుల్లబారిపోతుంది. మనం ఎక్కడ చేయబెట్టినా ఇదంతా నిన్న పీకానండి మొన్న, ఎంత మెత్తగా అసలు ఎట్లా ఉందో చూడండి. అంటే నేను కొన్ని రెడీ చేసుకుంటూ వస్తున్నానండి. మనము పరిగెత్తి చేయలేం కదా, పరిగెత్తిన పనులు అవ్వవు. నిదానంగా మన మట్టిని మనము ఎవరైనా ఆర్గానిక్గా చేసుకోవాలి. మట్టి అంటే కొంచెం ఓపిక పట్టాలండి. ఇప్పుడు కొత్తగా పెంచుకునే వాళ్ళకి వాళ్ళ మట్టి ఇలా ఉండదు. నాది ఫస్ట్లో ఇట్లా లేదు. ఉండే కొన్ని మనం ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఇస్తున్నాం కాబట్టి కిచెన్ వేస్ట్ని, ఆవు పేడ, గొర్రెరు లాంటివి, మన ఇంట్లో తిన్న ఫ్రూట్స్ కానీ ఏదైనా నీళ్ళల్లో కలిపి కిచెన్ వేస్ట్ లిక్విడ్గా నేను తయారు చేసుకొని ఇచ్చుకుంటున్నా. అంటే కిచెన్ వేస్ట్ని మట్టిలో పెడుతున్నాను, మళ్ళీ ఆ లిక్విడ్ కొంచెం నీళ్ళు కలుపుకునేది రోజు 10 మొక్కలకి వచ్చిన వరకు పోస్తూ వస్తున్నా. ఏ మొక్క డల్గా ఉంది, ఏ మొక్కకు అవసరము, ఇప్పుడు పూత కాత మీద ఉందనుకోండి, దానికి కిచెన్ వేస్ట్ పెట్టేసేస్తే అది చిన్నగా అందుకుంటుంది, మగ్గే కొంది ఆ నీళ్ళు ఇమీడియట్గా తీసుకుంటుంది. అట్లా నేను కొన్ని మొక్కలు దేనికి అవసరమో దానికి ఇచ్చుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఆ విధంగా మనం పెంచుకోవాలండి. మట్టిని కూడా మనం గుల్లపరుచుకోవాలి. వానపాము చూడండి, ఇప్పుడు లోపల అన్నం పెట్టేశాను కదా, ఇంక ఇవన్నీ తింటూ ఉంటాయి. ఇప్పుడు ఈ మట్టి వేస్తానండి వీటి మీదకి. ఇదిగండి అట్ట వేసాను. ఇక్కడ ఈ మామిడి మొక్కకి వేసా. ఇదిగండి ఈ గడ్డి అంతా మొన్న 3 రోజుల నాడు పీకేసి ఇవన్నీ ఖాళీలు చేసుకున్నా.
వీటికి కూడా మళ్ళీ తెప్పించేసుకుంటాం. ఎందుకంటే ఇవి ఖాళీగా ఉన్నాయి కదా, ఖాళీగా ఉంటే పిచ్చి మొక్కలు మొలుస్తాయి. అందుకని ఇదంతా మనం తీసేస్తాలి. తర్వాత వీటికి కూడా ఇస్తానండి. ఈ కొన్ని ఇట్లా ఖాళీగా ఉన్న వాటి కాడ ఇచ్చుకుంటే ఆ మొక్కలకి మనం బలాన్ని ఇచ్చినట్టు అవుద్ది. ఇప్పుడు ఈ మట్టి వేస్తున్నాను. ఇదండి, పైన కొద్దిగా చల్లుకుంటే సరిపోద్దండి. అన్నిటికీ ఇంక ఇట్లా చల్లి చూపిస్తాను. ఇదండి, లైట్గా వేసుకుంటే మొక్క మొలవటానికే కదా, విత్తనం మీద లైట్గా వేసుకుంటే సరిపోద్ది. ఈ వీడియో కూడా అందరికీ ఉపయోగపడిద్దండి. మన ఛానల్ చూసే వాళ్ళందరూ ఇలా చేసుకోండి. కేజీ ఎంత అండి? 150 రూపాయలండి అవి. కానీ అందులో మన మొక్కలకు ఉపయోగపడేవి ఎన్ని ఉన్నాయోనండి, చూస్తున్నారు కదా. మట్టి ఇంకా కొంచెం తీసుకొచ్చుకొని మట్టి వేసి చూపిస్తానండి. ఇది ఇట్లాగా ఆ విత్తనం కనపడకుండా వేసి ఇంకా చూపిస్తాను. ఇదిగండి, ఇట్లా మట్టి వేసేసాను పైన అన్నిటికీ. ఇవి కొంచెం కిచెన్ వేస్ట్ పెట్టాం కానీ లిక్విడ్ ఉంటుంది అందులో, అయినా కొంచెం నీళ్ళు లైట్గా ఇస్తాను. మట్టి పక్కన ఏదైనా విత్తనాలు ఉన్నా కదబడిపోద్ది. చూడండి, ఎక్కడన్నా కనపడితే మళ్ళీ కొంచెం మట్టి వేసుకుంటాము ఇట్లాగా. ఇదిగండి, వాటన్నిటికి ఇచ్చి వచ్చానండి. ఇక్కడ సపోటా మొక్కలకి ఇస్తున్నాను. మనం ఏదైనా విత్తనం పెట్టినప్పుడైనా మొక్క పెట్టినప్పుడైనా ఎంత తడిగా ఉన్నా కూడా మట్టి కొంచెం అయినా వాటర్ ఇవ్వాలండి. ఇప్పుడు ఆ గింజ నానాలి కదా, కొంచెం ఆ అడుగు మట్టి పైన మట్టి అన్నీ సెట్ అయిపోతాయి ఇట్లాగా ఇస్తే. ఇది వాటన్నిటికి ఇట్లానే ఇచ్చానండి. అది ఇక నీ మొక్కకి ఈ రోజుకి నీళ్ళు ఇంకా అవసరం లేదు, అయిపోయినట్టే. ఇప్పుడు పిందెల మీద ఉంది కదా, ఇక ఈ పూతలు పిందెలు బాగా వచ్చినాయండి. చూడండి, ప్రతి కొమ్మకి వచ్చినాయండి. సపోటాకి కనిపిస్తున్నాయా? ప్రతి కొమ్మకి చిగుర్లు ఎక్కడొస్తే చివర్లు అక్కడ. ఎండకు నాకేం అర్థం కాలే, మీకు కనిపిస్తున్నాయో లేదో. ఇప్పుడు మనం ఈ మొక్కకు కావాల్సిన నైట్రోజన్ పూర్తిగా అందించినట్టే. ఇక రేపటి నుంచి మళ్ళీ మనం యథావిధిగా ఈ కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, ఇలాంటివి మామూలుగా అప్పుడప్పుడు ఇచ్చుకుంటే, ఈ నీళ్ళు ఇప్పుడు వేరే వాటికి ఇస్తానండి. ఇప్పుడు ఇక ఈ మొక్కకి దాదాపు ఒక 5-6 నెలలు మనం ఏమి అంటే పైన లిక్విడ్ ఇస్తుంటాము, మట్టిలో వేసేవి ఇంకా కిచెన్ వేస్ట్ కానీ ఏమి ఇవ్వకపోయినా ఇబ్బంది లేదండి. అవి మొలిసిన తర్వాత మనం కొద్ది రోజులు వాటిలాగా అన్ని రోజులు ఉంచకుండా కొద్ది రోజులు పీకి అందులోనే పెట్టేస్తే చిన్న మొక్క అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే నాకు ఒక కామెంట్ రాయండి, ఎలా ఉందో. నాకు నేనే చేసుకున్నట్టు అనిపిస్తుంది. నాకు మీరు చెప్తుంటే మీరు కూడా నాతో మాట్లాడినట్టు నాకు అనిపించిద్దండి. మీ కామెంట్ వల్ల ఎలా ఉంటుంది వీడియోలని రాయండి. కొంచెం మీకు అర్థమవుతుందా లేదా, మీరు కూడా ఇలా చేస్తున్నారా, నాకు కూడా మీతో మాట్లాడినట్టే ఉంటుంది కదా. నాకు కామెంట్ రాయటం తెలియదండి, ఇప్పుడిప్పుడే మా అబ్బాయిని అడిగి నేర్చుకుంటున్నా. కొంచెం మీరు రాసే కామెంట్లకి మా అబ్బాయి రిప్లై ఇచ్చేది. ఇప్పుడు కొంచెం నేను కూడా నేర్చుకుంటే మీకు నేనే ఇస్తుంటాను రిప్లై. నేను అందరి వీడియోలు చూస్తుంటాను, అందరి ముందర అందరి సబ్స్క్రైబ్ చేశాను, లైక్ చేస్తాను, కానీ కామెంట్ రాయటం నాకు చేత కాదండి. అందుకనే ఇప్పుడు నేర్చుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఇంక అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ప్రతి వీడియో అందరూ చూస్తున్నారండి. చూసిన వాళ్ళు కొంతమందికి తెలియకపోయినా తెలిసిన వాళ్ళైనా కామెంట్ రూపంలో బాగుందండి, బాగా చేశారండి, మేము ఇలా చేస్తున్నాము, ఇట్లా చేయాలనుకుంటున్నామని ఏదైనా
మీ ఒపీనియన్ నాకు తెలియజేస్తే నాకు ఇంకా బూస్టప్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలన్న ఒక తపన నాలో ఏర్పడిద్ది. అది కోరుకుంటున్నానండి నేను మీ నుంచి. ఓకే అండి, బాయ్ అండి. ఇది ఇప్పుడు ఒక 2 నెలలు అట్లా ఉంటుంది అనుకుంటున్నా. మొక్క మొలిసి మనం ఒక 2 నెలలు అట్టి పెడితే ఆ మొక్కకి సరిపోయినంత ఎనర్జీ వస్తుందని నేను అనుకుంటున్నా. ఇంక వీటికైతే ఇప్పుడేం అవసరం లేదు, కానీ నాకు అనిపిస్తుంది ఇంకా మళ్ళీ తెప్పించి మళ్ళీ వేసామనుకోండి, ఈ బ్యాచ్ వచ్చేసరికి మళ్ళీ 2 నెలలు పట్టిద్ది కదా. ఈ 2 నెలల్లో ఇంకా కొంచెం మొక్క డెవలప్ అయ్యిద్ది కదా అనిపిస్తుంది. చూస్తాను, ఎందుకంటే ఒక 10 రోజులు ఆగి కొంచెం అది సెట్ అవుతుంది అనుకున్నాక మట్టి అప్పుడు ఇస్తానండి. ఓకే అండి, అయితే బాయ్ అండి, ఉంటానండి.